9 నెలల క్రితం వైఎస్ జగన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. వైసీపీ రాజకీయంగా ఇప్పట్లో కోలుకోలేదని అందరూ అనుకున్నారు. కానీ కాలం అనేది శక్తివంతమైనది. ఊహించని మార్పులను తీసుకొచ్చే శక్తి కాలానికి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్ 9 నెలలు గడిచేసరికి తన వెంట జనాన్ని పరుగులు తీసేలా చేసుకున్నారు. తన వెంట పడుతున్న జనాన్ని చూసి జగనే ఆశ్చర్యపోతున్నారని సమాచారం. అయితే ఈ జనాదరణను ఎలా చూడాలనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇది కేవలం జగన్‌పై అభిమానంగా చూడాలా? లేక సీఎం బాబు ప్రభుత్వంపై వ్యతిరేకతగా పరిగణించాలా? అనేదే ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం. హామీలపై పిల్లి మొగ్గలు వేస్తూ ఆర్థిక వ్యవస్థ బాగాలేదనే బాబు కామెంట్స్‌తో తాము మోసపోయామని జనం అసంతృప్తికి లోనయ్యారు. సూపర్ సిక్స్ పేరుతో జగన్ కంటే రెట్టింపు సంక్షేమ లబ్ధి ఇస్తానని చంద్రబాబు హామీలు ఇవ్వడం వల్లే కదా తాము కూటమిని ఆదరించిందనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో వాళ్ళ ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కే అవకాశం ప్రజల చేతుల్లో లేదు. పాలకులు ప్రతి మాటను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. మోసపోయామనే భావనలను జీర్ణించుకోలేరు. ఇదే సందర్భంలో జగన్ చేసింది నిజాయితీగా చెప్పారు. అలాగే మరోసారి అధికారం ఇస్తే ఏ మేరకు చేయగలనో దాపరికం లేకుండా వెల్లడించారు. కానీ జగన్ ఎన్నికల సందర్భంలో చెప్పిన నిజాలు, ఇచ్చిన వాగ్దానాలు జనానికి రుచించలేదు. చంద్రబాబు సంపద సృష్టించి అంతా మీకే పంచుతానని చెప్పడం జనానికి బాగా నచ్చింది. అలాగే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా అన్నారు. ఉద్యోగులకు ఏవేవో హామీలిచ్చారు. ఇప్పుడేవి అమలుకు నోచుకోవడం లేదు. చివరికి మొదటి ఫైల్‌పై బాబు సంతకానికి నోచుకున్న డీఎస్సీ నిర్వహణకే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయిన తర్వాత నిర్వహిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. రాజకీయాల్లో నాయకులపై ప్రజలకు ప్రత్యేకంగా ఇష్టాలు ఉండవు. ఎవరి వల్ల లాభం లేదా నష్టం అనేవి మాత్రమే చూస్తారు. ఆ కోణంలో చూస్తే జగన్ హయాంలో సామాన్య ప్రజల చేతుల్లో డబ్బు తిరగాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. బహుశా అందుకేనేమో జగన్ అంటే నెమ్మదిగా ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. ఇది నాణేనికి ఒకవైపు. నాణేనికి రెండో వైపు బాబుపై వ్యతిరేకతగా చూడొచ్చనే అభిప్రాయంపై కూడా లోతుగా ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది. ఏది ఏమైనా నాయకులపై ప్రజల కోపం శాశ్వతం కాదని జగన్‌కు వస్తున్న ప్రజాదరణే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీంతో వర్మ అభిమానులు ఈ పోస్ట్‌కు మద్దతు తెలుపుతూ వైరల్ చేస్తున్నారు.